ఆర్కే గారికి ఏమైనా చెడిందా బాబు గారికి, లేకపోతే మన సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తున్నారా? బాబు గారు ఏమో నోటితో ఒక మాట చెప్తున్నారు, నొసటితో ఆంధ్రజ్యోతి ఏమో బాబు గారి నొసరు కదా, దాంతో ఇక్కడ వెక్కిరిస్తున్నారు అన్నమాట. ఏంటంటే ఇంకేముందో అసలు ఆర్థిక పరిస్థితి అద్భుతమని మొన్ననే కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పాప విలేకరులను కూర్చోబెట్టి 2 గంటల పాటు ఇచ్చారు. రాష్ట్రం అద్భుతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించి జిఎస్టిపి అలా ఎగసిపడుతోంది, అట్లాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సెట్ అయిపోయింది, జగన్ విధ్వంసం చేస్తే అని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే అవన్నీ ఉత్తుత్తి దొంగ లెక్కలేని ఆంధ్రజ్యోతి రాష్ట్రం మనం చెప్పట్లేదు. కాబట్టి బాబు గారు దీన్ని నమ్మచ్చు, ఎందుకంటే ఆయన ఖురాన్, బైబుల్, భగవద్గీతగా ఏనాటి జ్యోతిని నమ్ముతాను ఎంతమంది చెప్పారు. ఇప్పుడు వీళ్ళు రాసిన ఎంత సెటారికల్ గా రాశారు చూడు. కుర్రోడు చూడడానికి టిప్ టాప్ గా ఉన్నాడు, రకరకాల లెక్కలు చెప్తూ గొప్పలకు పోతున్నాడు, కానీ జేబులో చిల్లి కావలేదు, క్రెడిట్ కార్డులు అప్పులతో కాలం నెట్టుకొస్తున్నాడు. అదే సమయంలో పైకి కనిపించకుండా బేదార్పులో అరుస్తున్నాడు, సాయం కావాలంటున్నాడు. మరి అవతల వాడు నమ్మేది ఎలా, సాయం చేసేది ఎలా? పాపం చంద్రబాబు గారి గురించి అన్నారు, లోకేష్ గారి గురించి అన్నారు, సాధారణ ప్రజలకు